స్వరాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు ప్రజలను ఏకం చేసిన కృషి సాధకుడు ఆయన. అలుపెరగని పోరాటానికి ఊపిరి అందించిన మహామేధావి ప్రొఫెసర్ జయశంకరుడి 90వ జయంతి వేడుకలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మున్సిపల్ చైర్పర్సన్ కడవెరుగు మంజుల రాజనర్సు. వీరితో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉద్యమ సమయంలో సిద్దిపేటకు జయశంకర్ సార్కు విడదీయని అనుబంధం ఉందన్నారు. స్వరాష్ట్ర సాధనలో పోరాట పటిమను దిశానిర్దేశం చేసిన మహానేతగా చరిత్ర పుటల్లోకి ఎక్కారన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను మాజీ సీఎం కేసీఆర్ జయశంకర్ అడుగుల్లో నడిపారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆయన చేసిన పోరాట పటిమ నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈరోజు ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ వారికి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ కౌన్సిలర్సు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా, వైస్ చైర్మన్ గారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జయశంకర్ సారు, సిద్దిపేటకు జయశంకర్ సార్కు చాలా అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం జరిగిన నాడు జయశంకర్ సారు సిద్దిపేటకు అనేక సార్లు ఆ శిబిరానికి వచ్చి మాకు ఒక రూట్ మ్యాప్, ఏ విధంగా తెలంగాణ సాధించాలి, ఏ విధంగా పోరాటం చేయాలనేది నేర్పినటువంటి మహానేత ప్రొఫెసర్ జయశంకర్ సార్. నిజంగా కూడా తెలంగాణ 10 సంవత్సరాల తెలంగాణలో జయశంకర్ సార్ లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ కొరకు ఆనాడే 1968 నుంచి పోరాటం చేసి తర్వాత మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారికి ఒక మార్గదర్శకాన్ని చూపించినటువంటి మహానేత, మహానాయకుడు జయశంకర్ సార్. నిజంగా కూడా జయశంకర్ సారు ఏదైతే ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని సాధించిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు జయశంకర్ సార్ అయితే ఏ బాటలో పొమ్మని చెప్పిండో అదే బాటలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల కోసం కష్టపడ్డటువంటి కేసీఆర్ గారు. అందుగురించి జయశంకర్ సార్ ఏదైతే మాకు రూట్ చూపించిండో దాంట్లోనే మేము వారి అడుగుజాడల్లో నడిచి ఈ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం ఏ విధంగా ఉండాలి, ఉద్యోగాలు, నిధులు, నీళ్లు ఏ విధంగా ఉండాలో ఆనాడు చెప్పినటువంటి జయశంకర్ సార్, దాని గురించే ఈనాడు 10 సంవత్సరాలు నీళ్లు, నిధులు, ఉద్యోగాలతోటి తెలంగాణ సస్యశ్యామలం చేసింది టీఆర్ఎస్ పార్టీని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మా గుండె నిండా వారికి మరోసారి హృదయపూర్వకంగా జోహార్లు అర్పిస్తూ వారి అడుగుజాడలో ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలు జయశంకర్ సార్కు ఎప్పుడు యాదించుకునే విధంగా ఈ ప్రాంతం ఉంటుందని తెలియజేస్తూ వారికి మరోసారి జోహార్.